అందరికీ నమస్కారం. దర్శి నియోజకవర్గానికి బాలినేని ప్రణీత్ రెడ్డి రానున్నారని కూడా తెరవనుక గుసగుసలు వినిపిస్తున్నాయి. నిన్న జరిగినటువంటి చేమకుర్తి జనసేన ర్యాలీలో ఆయన పాల్గొనటం, అదేవిధంగా అంతకు ముందు రోజు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైసీపీ ఆధ్వర్యంలో కూడా చేమకుర్తి నగరంలో రామతీర్థం తిరునాళ్లకు సంబంధించి ప్రబల ఊరేగింపు, బళ్ళు ఊరేగింపులో కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అక్కడ భారీ ర్యాలీ నిర్వహించడం, తర్వాత రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డి, లోకల్ సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్లు సంయుక్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడంతో మరి దర్శి నియోజకవర్గాలకు కూడా వేదిక కానున్నాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇక్కడ ప్రబల ఊరేగింపు, బళ్ళు ఊరేగింపు, నిధికి ప్రబల తరలింపు ఇదంతా ఒక ఎత్తు అయితే, అక్కడ రాజకీయ రణరంగం చోటు చేసుకుంటుంది అనే దానికి వ్యూహాలు రచించారు. అటు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో తన కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డిను ముందుకు తీసుకెళ్లటానికి కూడా చేమకుర్తిని వేదికగా చేసుకున్నారు అనేది కూడా తెరవనక గుసగుసలైతే వినిపిస్తా ఉన్నాయి. తమ అధినేత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని కూడా గుర్రం మీద ఊరేగించటం, భారీగా అక్కడకు వైసీపీ శ్రేణులందరూ కూడా సంతనూతలపాడు నియోజకవర్గం, ఒంగోలు కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా దర్శి కాన్స్టిట్యున్సీ, ఈ 3 కాన్స్టిట్యున్సీల్లో నుంచి జనాలందరూ అక్కడికి చేరుకోవడంతో అక్కడ వైసీపీకి కొంత జోష్ వచ్చిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. బూచేపల్లి ర్యాలీకి ధీటుగా కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒక 4-5 రోజుల ముందు నుంచి వాళ్ళు ప్లాన్ చేసుకొని మరి ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా భారీగా స్వాగతం పలికేందుకు ప్రణీత్ రెడ్డికి అక్కడ గజమాలలతోటి కూడా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ పవన్ కళ్యాణ్ గారి పాటలకు డాన్సులు వేస్తూ, చిందులేస్తూ కూడా జోష్లోకి వచ్చినటువంటి సందర్భాలు నిన్న భారీగా జన సందోహం మధ్య జరిగాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని ఒంగోలు వేదికగా కూడా రాజకీయాలు అధిష్టానం నుంచి ఎలాంటి క్లీన్ చిట్ రాలా. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తోటి కూడా బాలినేనికి కొన్ని విభేదాలు ఉన్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు వేదికగా కూడా రాజకీయాలు మళ్ళీ కనుక స్టార్ట్ చేస్తే జనసేన పార్టీ తరఫున లోకల్గా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తోటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలతోటి కూడా ఇబ్బందికర పరిస్థితులు వచ్చే ఆలోచన ఉంది. సో దాన్ని ఢీకొనాలంటే అదేవిధంగా అధిష్టానం నుంచి కూడా ఒంగోలు వేదికగా కూడా కార్యక్రమాలకు బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలా. ఆయనకి ఇస్తానన్నటువంటి ఎమ్మెల్సీ ఇంతవరకు దానికి కార్యరూపం దాల్చలా. ఇప్పుడున్న పరిస్థితుల్లో దర్శి జనసేన ఇన్ఛార్జిగా కూడా ఒక సీటు ఖాళీగా ఉంది. సో దర్శి వేదికగా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసిస్తారు. రాబోయే రోజుల్లో దర్శి కాన్స్టిట్యున్సీలో కూడా అక్కడ రాజకీయాలు మొదలవుతాయి అని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, అదేవిధంగా గొట్టిపాటి లక్ష్మీ భర్త కడియాల లలిత సాగర్, వారిద్దరూ కూడా మొన్న రంజాన్ వేళ కలవటం, తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా చేమకుర్తిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో బాలినేనికి ఘన స్వాగతం పలిగే ఏర్పాట్లు ఇవన్నీ కూడా చూస్తుంటే దర్శి వేదికగా అటు బూచేపల్లి ఇటు బాలినేని ఫ్యామిలీ మధ్య కూడా మరో రాజకీయ రణరంగం మొదలు కాబోతుంది అనే దానికి సంకేతాలు అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే తెలియజేస్తా ఉన్నారు.